క్యాస్ట్లు వాడుకొని ముదిరాజులకు మళ్ళా మొండి చేసి ఆదిగలకు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చింది మందకృష్ణ ఎట్లయితే ముదిరాజులకు తీసుకొచ్చింది కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాసాని జ్ఞానేశ్వర్ గారు నిజంగా ఆయన చాలా లెజెండరీ లీడర్, అది అదే కాదనలేని సత్యం. అయితే 1952 నుంచి 2023 వరకు మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 1733 మంది ఎమ్మెల్యేలు అయితే ముదిరాజ్ ఎమ్మెల్యేలు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 1.6% ఉన్నారు. దాంట్లో యాజ్ పర్ దేర్ పాపులేషన్ దే షుడ్ రిప్రజెంట్ 121 MLAs but ended up with 29 seats with a loss of 92 seats past 70 years నుంచి గడిచిన 70 ఏళ్లలో ముదిరాజులు సాధించింది ఏంటంటే 70 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. 92 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. ఫ్రమ్ ద అబౌట్ డేటా వీ కెన్ సే దట్ ముదిరాజ్ ఇస్ బీయింగ్ ద మోస్ట్ deprived category politically since 1952. Out of 16 general elections, the Muziraz did not even step their foot in the assembly for 2 times. 2 సార్లు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టలే ముదిరాజులు. And 6 times they have just ended with 6 సార్లు కేవలం ఒక్కరు మాత్రమే పోగలిగారు. ఇంట్రెస్టింగ్ కంపారిజన్. అండ్ అప్రాక్సిమేట్లీ పాపులేషన్ ఆఫ్ 1 lakh వెలమాస్ హ్యావ్ రిప్రజెంటెడ్, అంటే 1 లక్ష మంది ఉన్నటువంటి వెలమలు 155 సార్లు అసెంబ్లీకి పోయారు. 24,28,942 మంది ఉన్నటువంటి ముదిరాజులు 29 సార్లు పోయారు. చూసుకోయిగా Employment education sector. The Muziraz subcategory is allocated to BCD category. The BCD category is given just 7% reservation for a population of 70 లక్షల మంది ఉన్నటువంటి BCD కి 7% reservation, which is more than 20% of whole Telangana population. మొత్తం తెలంగాణ పాపులేషన్ లో BCD గ్రూప్ 20% ఉంటుంది. 120 మంది BCDలే ఉంటారు, కానీ వాళ్ళకి దక్కిన రిజర్వేషన్ 7%. The share of Mudiraz reservation in BCD category 2.20. Yeah, Mudiraz population into BCD reservation by BCD population 24,28,942 into 7 by 70 లక్షలు is equal to 2.2%. From the above mentioned point, we can conclude that 7% of the population are getting just 7% ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులారా మీకు దక్కుతున్న రిజర్వేషన్ 2.2% మాత్రమే. స్టేటస్ ఆఫ్ ముదిరాజ్ ఇన్ లోకల్ బాడీస్. ద టోటల్ జెడ్పీటీసీస్ ఇన్ ద స్టేట్ 539 మంది జెడ్పీటీసీలు ఉంటే ముదిరాజ్ జెడ్పీటీసీలు కేవలం 15 మంది ఉన్నారు. 15 మందే, which is 2.78%. As per their population, they should be allowed 38 జెడ్పీటీసీలు రావాలి, కానీ వచ్చినాయి 15. They are last 23 జెడ్పీటీసీస్. They have not even got 40% of the seats which they deserve. 40% కూడా దక్కట్లేదు వాళ్ళకి రావాల్సిన వాటలో. They have జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ ఓన్లీ ఇన్ 10 districts. 10 జిల్లాల్లో మాత్రమే ముదిరాజ్ జెడ్పీటీసీ ఉన్నాడు. which are జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్ అర్బన్. అవుట్ ఆఫ్ 33 districts లో ద రిమైనింగ్ 23 డిస్ట్రిక్ట్లలో 0. 23 జిల్లాలలో జెడ్పీటీసీ లేడు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి. ఒక్క జెడ్పీటీసీ లేడు 23 జిల్లాలలో. సో మరి ముదిరాజ్ సోదరులారా, ఇక ఇంత కలిపిన ఇట్లా పెట్టినట్టు చెప్తా ఉన్నాము. ఏం జరుగుతా ఉంది, ఏం కథ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్నలు అని చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి బీసీల్లో పెద్దన్నలు మీరే అని చెప్తా ఉన్నాం. అందరిని కలుపుకొని పోర్రి.